సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ టాపిక్లో ఇంటర్ఫేస్ టాపిక్ చూసాం. సో అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మనకి జావా సపోర్ట్ చేయదు కాబట్టి ఇన్ ది ప్లేస్ ఆఫ్ దట్ మనం ఇంటర్ఫేస్ని యాక్సెస్ చేస్తూ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తున్నాం. సో అలానే ప్రీవియస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ టాపిక్లో మనం ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి అండ్ చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసాం. సో ఇక్కడ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ని ఎట్ ఏ టైం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఒక క్లాస్కి ఎలా ఎక్స్టెండ్ చేసి ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు దిస్ ప్రోగ్రామ్, బిఫోర్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఇంటర్ఫేస్కి ఇంకొక ఇంటర్ఫేస్ అయితే కనుక మనం యూజ్ చేసే కీవర్డ్ ఈజ్ ఎక్స్టెండ్స్. ఓకే, హియర్ ఈజ్ వీఆర్ యూజింగ్ ఎక్స్టెండ్స్. ఆఫ్టర్ దట్ ఇంటర్ఫేస్కి క్లాస్కి అయితే మనం యూజ్ చేసే కీవర్డ్ ఈజ్ ఇంప్లిమెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి. అలానే ఇంటర్ఫేస్ని ఎలా డిక్లేర్ చేయాలి అనేది కూడా ఫస్ట్ మనకు తెలియాలి. సో నేను ఇక్కడ 3 ఇంటర్ఫేసెస్ తీసుకుంటున్నాను. సో 3 ఇంటర్ఫేసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి రెక్టాంగిల్ ఏరియా, అలానే ఇంకొక ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏరియా అండ్ పెరిమీటర్స్ని 2 క్యాలిక్యులేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి కావలసిన ఏవైతే మెజర్మెంట్స్ ఉన్నాయో ఆ మెజర్మెంట్ అనే ఒక ఇంటర్ఫేస్లో తీసుకున్నాను. సో ఎవ్రీ ఇంటర్ఫేస్లో కూడా మనం పబ్లిక్, స్టాటిక్, ఫైనల్ అనే వేరియబుల్స్ని అలానే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మనం యాక్సెస్ చేస్తాం. సో ఇట్ రీడ్స్ ఆటోమేటికల్లీ. కంపైలర్ ఇక్కడ ఆటోమేటిక్గా ఇచ్చిన వేరియబుల్స్ అన్నిటిని స్టాటిక్, ఫైనల్ వేరియబుల్స్గా అలానే ఇచ్చిన మెథడ్స్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్గా ట్రీట్ చేస్తుంది. సో హియర్ లెంగ్త్ ఈక్వల్ టు 10, బ్రెడ్త్ ఈక్వల్ టు 20, సైడ్ ఈక్వల్ టు 100 అండ్ ఎక్స్ అనే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మెజర్మెంట్ అనే ఒక ఇంటర్ఫేస్లో తీసుకున్నాను. సో ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే, మెజర్మెంట్ ఈజ్ వన్ ఇంటర్ఫేస్. ఆఫ్టర్ దట్ క్యాలిక్యులేషన్ 1 ఈజ్ అనదర్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ అనే కీవర్డ్తో డిఫైన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేస్. సో క్యాలిక్యులేషన్ 1 అనేది ఇంటర్ఫేస్, మెజర్మెంట్ అనేది ఇంటర్ఫేస్. క్యాలిక్యులేషన్ 1 పెర్ఫామ్ చేయాలి అంటే నాకు మెజర్మెంట్స్ కావాలి, కాబట్టి నేను ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ తీసుకున్నాను. సో జస్ట్ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఎక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు another one interface to another one. So I am to taking the keyword extends. ఇంటర్ఫేస్కి అయితే మనం యూజ్ చేయాల్సింది ఎక్స్టెండ్స్. సో క్యాలిక్యులేషన్ 1 ఎక్స్టెండ్స్ మెజర్మెంట్. సో మెజర్మెంట్ అనేది క్యాలిక్యులేషన్ 1లోకి ఇన్హెరిట్ అయింది అంటే ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మనం ఈ ఇంటర్ఫేస్లో యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకున్నాను, దట్ ఈస్ ఏరియా. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంటర్ఫేస్. ఇక్కడ నేను ఏ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేయట్లేదు, నార్మల్ ఇంటర్ఫేస్ని డిఫైన్ చేశాను, దట్ ఈస్ క్యాలిక్యులేషన్ 2. అండ్ అగైన్ ఒక మెథడ్ తీసుకున్నాను, దట్ ఈస్ పెరిమీటర్. ఓకే, ఆఫ్టర్ దట్ ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ నేమ్ ఏంటి అంటే ఈఎక్స్, దట్ ఈస్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ క్లాస్కి ఇప్పుడు పైన డిఫైన్ చేసిన మెజర్మెంట్స్కి అండ్ క్యాలిక్యులేషన్స్ మనం ఏవైతే మెథడ్స్ డిఫైన్ చేసామో వాటికి బాడీ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఏదైతే సూపర్ నుంచి సబ్కి వచ్చామో దట్ ఈస్ సబ్ క్లాస్లో వాటి యొక్క డెఫినేషన్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ అనేది మనం సబ్ క్లాస్లో ఇస్తాం. సో ఇక్కడ క్లాస్ ఈఎక్స్ అంటే క్లాస్కి ఇంటర్ఫేస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, ఎక్స్టెండ్ చేయకూడదు. సో ఇంప్లిమెంట్స్ క్యాలిక్యులేషన్ 1, క్యాలిక్యులేషన్ 2. సో ఎందుకు మనం మెజర్మెంట్స్ని ఇంప్లిమెంట్ చేయలేదు, మెజర్మెంట్స్ని కూడా మెజర్మెంట్స్ అని చేయొచ్చు కదా అంటే, క్యాలిక్యులేషన్ 1కి నేను ఆల్రెడీ మెజర్మెంట్ని ఏం చేశాను, ఎక్స్టెండ్ చేశాను. అంటే క్యాలిక్యులేషన్ 1లో క్యాలిక్యులేషన్ 1కి సంబంధించిన మెథడ్ ఉంది, అలానే మెజర్మెంట్లో ఉన్న డేటా మెంబర్స్ కూడా అందులో ఉన్నాయి, కాబట్టి ఇంకా అది అవసరం లేదు. సో క్యాలిక్యులేషన్ 1, క్యాలిక్యులేషన్ 2. సో హియర్ ఈఎక్స్లో క్యాలిక్యులేషన్ 1, క్యాలిక్యులేషన్ 2 మెజర్మెంట్స్ అనేవి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ 1లో ఏరియా అనే మెథడ్ ఉంది, క్యాలిక్యులేషన్ 2లో పెరిమీటర్ అనే మెథడ్ ఉంది. ఈ 2 మెథడ్స్కి మనం ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలి. సో కాబట్టి పబ్లిక్ వాయిడ్ ఏరియా, నెక్స్ట్ రెక్టాంగిల్ ఏరియా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ సైడ్ ఇంటూ సైడ్. ఆఫ్టర్ దట్ పెరిమీటర్లో కూడా సేమ్ రెక్టాంగిల్ పెరిమీటర్ 2 into length into breadth and perimeter of square is 4 into side. So here the measurements from the measurement interface, length, breadth, side, ఈ మూడు కూడా మనం మెజర్మెంట్ ఇంటర్ఫేస్ నుంచి గెట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఇంకొక ఎక్స్ అనే మెథడ్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నాము అంటే ఫస్ట్ మెజర్మెంట్స్కి సంబంధించిన
ఇంటర్ఫేస్లో ఎక్స్ అనే ఒక మెథడ్ తీసుకున్నాం. సో ఆ ఎక్స్ అనే మెథడ్కి సింపుల్గా నేను ఏం లాజిక్ రాయట్లేదు, ఎక్స్ మెథడ్ అని చెప్పి మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్, దట్ ఈస్ ఇక్కడ టోటల్ కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ మొత్తం స్టార్ట్ అయ్యేది మనకి మెయిన్ మెథడ్ నుంచి. సో దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న ఏదైనా యాక్సెస్ చేయాలి అంటే మనం ఫస్ట్ మనం తీసుకున్న క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఈఎక్స్ఈ ఈక్వల్ టు న్యూ స్పేస్ ఈఎక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఈ అనే క్లాస్ ఆబ్జెక్ట్ నుంచి మనం అంటే ఈ అనే ఆబ్జెక్ట్ ద్వారానే మనం ఏ మెథడ్ అయినా యాక్సెస్ చేయాలి. సో ఈ డాట్ ఏరియా ఆఫ్ ఈ డాట్ పెరిమీటర్ ఆఫ్, ఒకవేళ నేను ఎక్స్ని కూడా యాక్సెస్ చేయాలి అంటే సింపుల్లీ ఈ డాట్ ఎక్స్ ఆఫ్, సో ఈ డాట్ ఎక్స్ ఆఫ్ అని కూడా మనం కాల్ చేయొచ్చు. సో ఇలా మనం 3 మెథడ్స్ని యాక్సెస్ చేస్తూ 3 ఇంటర్ఫేసెస్లో ఉన్న డేటాని బేస్ చేసుకుని మనం ఒక క్లాస్కి ఎక్స్టెండ్ చేసి ఆ క్లాస్లో యాక్సెస్ చేస్తున్నాం. సో దీన్ని సింపుల్గా మనం ఎలా కంపైలేషన్ చేస్తాము అంటే జావాసి స్పేస్ మెయిన్ క్లాస్ నేమ్, అవర్ మెయిన్ క్లాస్ నేమ్ ఈజ్ ఈఎక్స్. సో నేను ఈఎక్స్ అనే నేమ్తోనే సేవ్ చేశాను అనుకుందాం. దట్ ఈస్ ఈఎక్స్ డాట్ జావా, జావాసి స్పేస్ ఈఎక్స్ డాట్ జావా అంటే మనకి ఎర్రర్స్ ఏమైనా ఉంటే షో అవుతాయి, ఎర్రర్స్ ఏమీ లేకపోతే యాస్టీస్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ జావా స్పేస్ మెయిన్ క్లాస్ నేమ్ ఎంటర్, దట్ ఈస్ ఈఎక్స్ ఎంటర్ సింబల్ ప్రెస్ చేస్తే మనకి ద అవుట్పుట్ రిజల్ట్ అనేది అంటే రెక్టాంగిల్ ఏరియా అండ్ స్క్వేర్ ఏరియా, నెక్స్ట్ రెక్టాంగిల్ పెరిమీటర్ అండ్ స్క్వేర్ పెరామీటర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి.